శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టే ముందు ముందు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కాస్త చికాకు కలిగిస్తాయి. అదేవిధంగా సహోదరుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానపరమైన అంశాలు చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏదో ఒక కార్యక్రమం తలపెట్టి ముందుకు వెళ్ళాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. దాని తద్వారానే ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు ఒక మాదిరిగా ఉంటుంది. ఏదైనా సరే కష్టాంతగిన ప్రతిఫలం లభించాలి అని ఆలోచిస్తారు. కానీ ఏలినాటి శని వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతుంటారు. ఏలినాటి శని వ్యయంలో ఉన్నారు. వ్యయంలో కొంతవరకు మీరు బాగున్నా ఏదైనా ఒక పని ప్రారంభిద్దామంటే అది వెనక్కి వెళ్ళడం, స్థిరాస్తులకు సంబంధించి హౌసింగ్ లోన్ మంజూరు విషయంలో కాస్త ఆలస్యం చేయడం, ఒక ఫ్లాట్ కొనాలనుకుంటారు, అది డిలే అవ్వడం, అడ్వాన్స్ ఇచ్చినా సరే అది వెనక్కి వెళ్ళడం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏది ఎలా జరుగుతుందో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి హౌసింగ్ లోన్ మంజూరు అయ్యి కూడా వెనక్కి వెళ్ళి పరిస్థితి గోచరిస్తోంది. అయితే అటువంటి విషయాల్లో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. మీ ఇంటి కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, అక్కడ సంబంధించిన చదువు విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. కాదు ప్రతిదీన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. ఏదో మనకే ఇలా ఎందుకు జరుగుతుంది, మనకు గ్రహస్థితి బాగాలేదా అన్న ఆలోచన కూడా ఒక్కోసారి వస్తుంటుంది. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది, ఇది ఇలాగే ఉంటుంది. కానీ మీ మనోధైర్యాన్ని కోల్పోదు, ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే కష్టానికి ప్రతిఫలం మనకు లభించుతుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. వివాహాల శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధంలో ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణంతో సుఖ సంతోషంగా ఉంటారు. తెలిసిన కుటుంబం నుంచే సంబంధం రావడం సంతోషకరమైన వాతావరణం అని చెప్పవచ్చు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. యూట్రస్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.